సో హలో లైక్ ఇంటర్నెట్ కేవ్ సిమ్యులేటర్ అనమాట. ఇది మన ఫస్ట్ వీడియో అండ్ మన ఫస్ట్ షార్ట్ కూడా ఇదే. షార్ట్ కూడా పెట్టేస్తుంది నేను. సో ఇంకా పెట్టా ఉన్నాడు ఈగల్ ఐ మీన్ వైట్ ఈగల్ వైట్. సో మన అయితే పేరు తీసుకున్నాం. హలో హలో ఈగల్ బ్రో. చెప్పు బ్రో. హాయ్ హాయ్. నీ పేరు పెట్టేస్తున్నారు. ఓకే స్టార్ట్అప్ వద్దు కానీ స్టార్ట్అప్ పెట్టుకున్నాం. లెట్స్ గో. బ్రో నువ్వు స్టార్ట్ కొట్టావా? స్టార్ట్ అయ్యాను బ్రో. నువ్వు? ఓకే నైస్ నైస్. సో గైస్ ఇక్కడైతే మనం చూసుకుంటే వాల్యూమ్ ఉంది, సెన్సిటివ్ అనమాట. సో మనం అయితే సెన్సిటివ్ పెట్టుకుందాం, వాల్యూమ్ వద్దు, మళ్ళీ ఏమాత్రం కాపరేట్ అయితే పడుతుంది. సో మావాడు ఆకలితున్నాడు, ఏం పర్లేదు చంపేద్దాం. సో గేమ్ ఆడైతే చాలా రోజులు అయిపోయింది అన్నమాట. గేమ్ ఇది మేమైతే ఆడి ఎప్పుడో మా చిన్నప్పుడు ఆడాం, మళ్ళీ ఇప్పుడు ఆడతాం. మరి కాగదు ఏం కాదు, రివ్యూ చేస్తే ఏమైంది? యాడ్లు వస్తున్నారా? మొబైల్ నెట్ ఆపుకో. నెట్ ఆపేసే ఉంది. యాడ్స్ నెట్ ఆపేస్తావు. సరే ఏం కాదు, యాడ్లేగా. సో గైస్ మావాడైతే ఆకలితో ఉన్నాడు అనమాట. సో ఏం మాత్రం మొహమాటం కింద బ్రెడ్ పడేది మొహానికి. సో చాలండి అది, మళ్ళీ ఫుడ్ అయిపోయింది అనుకుని కొనుక్కోవాలి. సో 20,000 ఉన్నాయి. ఇప్పుడు మన షాప్కి అయితే వెళ్దాం, షాప్ తెరుద్దాం, డబ్బులు సంపాదిద్దాం. యాడ్స్ వస్తున్నాయి రాకి, యాడ్స్ వస్తున్నాయి. గైస్ ఈ మధ్యన గేమ్లో అయితే మొబైల్ డేటా ఆన్లో లేకపోయినా కానీ యాడ్లు అయితే వస్తున్నాయి అన్నమాట. మరి ఎందుకో ఒరే ఏంట్రా రే ఎగరే మాకంటారా బాబు, నన్ను ఉన్న పోతులాగా ఉన్నాడు ఆడవాడు. ఎవరో పీసీ చెప్పేస్తున్నా ఇంకా ఈగల్. సో గైస్ నా పేరు అయితే అఖిల్. సో తన పేరు అయితే వర్షిత్ అనమాట. సో వర్షిత్ ఎవరో మీకు ఆల్రెడీ తెలుసు, నేను ఎవరినో మీకు తెలియలేండి, ఎందుకంటే నేను ఎప్పుడు పేరు రివీల్ చేయాల, ఫస్ట్ టైం రివీల్ చేశాను అనమాట. సో నేనైతే అఖిల్ అనమాట, నా పేరు ఇంకా అఖిల్ అని పిలవండి. మళ్ళీ యాడ్ అమ్మాయి రాలేదండి. సిపిఎస్ 477 అనమాట, 2600 కొనేద్దాం. తీసుకో, సిపి కొనేసాను వర్షిత్. డోర్ ఓపెన్ చేద్దాం. ఇంకా ఇంట్లో బయటికి కూడా రాలా. వావ్. సో గాయ్స్ తనైతే ఇంకా అసలు ఇంట్లో నుంచి బయటికి కూడా రాలా. నేనైతే షాప్కి వచ్చేసి ఊడ్చేస్తున్నా కూడా. ఒరే ఏంట్రా బాబు దొన్న పోతలో తింటాడు అనుకుంటాడు ఇంట్లో కూర్చొని. ఈ మధ్యనే అనుకుంటా కొత్త షాప్ కొనుక్కొని స్టార్ట్ చేశారు బిజినెస్. ఇంట్లో కూర్చొని పన్నీలా తిన్నవే చూడండి అసలు ఎంత తిన్నాడు. హలో చెప్పు బ్రో. ఒక పని, యాడ్స్ వచ్చినప్పుడు బ్లర్ చేసేది వాటిని. అదే చేయడం ఇంకా ఎడిటింగ్ చేసుకోవడం, లేకపోతే అక్కడ ఎడిటింగ్ చేసుకొని కట్ చేసేస్తున్నాం కదా, ఎందుకంటే యాడ్స్ చిరాకు ఉంటుంది అన్నమాట నాకే. మరి మీకు ఎట్లా ఉంటుందో. సో ఇంకా మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మరిన్ని సిరీస్ తీసుకొని అయితే మేము ముందుకే వస్తాం. సో మళ్ళీ యాడ్ అంటుంది, ఈసారి రాలేదు. మరి ఫస్ట్ టైం ఎందుకు వచ్చింది మైండ్ అని పోయింది అడిగి? అంటే యాడ్ లోడ్ అయి ఉంటుంది ఆటోమేటిక్గా. అంటే ఫస్ట్ టైం అంటే గేమ్ అప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి అందుకే వచ్చింది అనుకుంటున్నాను యాడ్. అదే అప్పుడు లోడ్ అయిపోయి ఉంటుంది యాడ్. వీళ్ళు రాగానే వేసేయాలి, యాడ్ వేసేయాలి. అది గేమ్ కూడా వీళ్ళు వచ్చారు వీళ్ళ కోసం మళ్ళీ ఒక కొత్త యాడ్ వేద్దాంలే అని ఇచ్చినట్టున్నాడు. సో మన ఇంటర్నెట్ చేసి బెటర్ మావా. సో మీరు ఫ్యూచర్లో చూస్తే ఇదంతా అయితే అన్లాక్ చేసేస్తాం మరి. ఫస్ట్ ఎట్లా ఉంటుంది. సో ఏం కాదు ఏమనుకోమాకండి. ఇప్పుడు పీసీ ఓపెన్ చేసేద్దాం. అసలు ఈ గేమ్ చాలా హార్డ్ గైస్, మీకు అర్థం అట్లా రోజు చూసుకోవాలి. దీనిలో క్లెయిమర్స్ కూడా ఉంటాయి. గేమ్ అయితే గైస్ చాలా అయితే బాగుంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది ఆడండి. అంటే ఇది నిజం చెప్పుకోవాలంటే ఒక్కలే ఆడగలరు, కానీ మేము ఎందుకు ఈసారి కొత్తగా ట్రై చేస్తున్నాం అన్నమాట. అందరిలాగా కాకుండా కొత్తగా సింపుల్గా ట్రై చేస్తున్నాం మేము. ఫస్ట్ ఇవి కొనేద్దాం. ఆర్కేట్స్ 3000 అంట. 4 స్టార్ రేటింగ్ ఉంది, 1 స్టార్ రేటింగ్ ఉంది. మనం డబ్బులు అంతా ఊరికి ఖర్చు చేస్తాం మనం. సో 4000 ఇది కూడా కొనేద్దాం. ఏంటిది? సో మనకి దొంగలు కూడా వస్తారు ఓకేనా? దొంగలు కూడా వస్తారు తెలుసు కదా. అర్థం కాలేదు. దొంగలా గైస్ మర్చిపోయా, మన షాప్కి అయితే దొంగలు వస్తారన్నమాట. సీలింగ్ ఫ్లోర్ కొనేద్దామా?
నాకైతే ఇప్పుడు ఇదే బాగా ఇష్టం 999. ఫ్లోర్ అయితే ఇది కూడా ఫ్లోర్ బాగానే ఉంటుంది, సీలింగ్ ఉన్నాం దరిద్రంగా మార్చి మొహం లాగా ఉంటుంది. కాదు, నేను వెళ్ళి పిజ్జా ర్యాపర్ మీద కూర్చున్నా, నేను సీట్లో కూడా క్లీన్ చేసుకోవాలి, నాకు చేదరా. వావ్, అసలు మనోడైతే క్లీన్ కూడా చేసుకున్నట్టున్నాడు. ఎందుకంటే బాడీ గార్డ్ కొనేద్దాం, రెంట్ 700 ఇచ్చేద్దాం, ఇచ్చేయి. సో ఇప్పుడు బయటికి వెళ్దాం. ఇప్పుడు 8 ఏళ్ళు ఉన్నాయి నాకు ఇంకా, ఒక పీసీని అయితే తీసుకోను నేను, ఎందుకంటే సీపీ కొనుక్కున్నా కాబట్టి. బాడీ గార్డ్ ఉంటే గాయస్ డబ్బులు ఇవ్వకుండా వెళ్ళారనుకోండి అని ఉతికారేస్తాడన్నమాట, అందుకే బాగా ఇష్టం. సో గేమ్ కూడా ఎందుకు ఈ మధ్య బాగా లాగ్ అవుతుందన్నమాట, మరి ఫోన్ ప్రాబ్లమా లేకపోతే గేమా అర్థం కాదు. ఫోన్ అయితే మంచి ఫోన్ కదా, ఎందుకంటే నోకియా అనమాట. నోకియా నోడిచ్చే ఫోన్ ఎప్పుడూ లేదు, ఎక్కడా లేదు కూడా, ఉండదు కూడా నోకియా. ఇంకెందుకు అది హైడ్రాలిక్ ప్రెస్ కింద పెట్టినా కానీ దీనికి ఏం కాదు కదా, హైడ్రాలిక్ ప్రెస్ అయిపోద్ది కానీ అది. అంటే ఆ మోడల్ కాదులేండి ఫోన్. ఈరోజు మైన్క్రాఫ్ట్ వీడియో రావాలి లెక్కైతే. సో కొంతమంది ఫ్రెండ్స్ అయితే కొంతమంది హ్యాండ్ ఇది ఇచ్చారన్నమాట. నిన్నైతే చేద్దాం రా అదిరా ఇదిరా అన్నారు అందరూ చాలామంది. ఈరోజు హ్యాండ్ ఇచ్చారు, అరే రేపు తర్వాత చేద్దాం రా అని. సో నేను చేద్దాం అనుకున్నాను. సో తీరా వస్తే తిన ఫోన్లో అయితే మైన్క్రాఫ్ట్ లేదు, వేరే ఫోన్లో అయితే ఉందన్నమాట అది గేమ్. ఎక్కట్లేదు కదా, డౌన్లోడ్ కావట్లా. మరి ప్రాబ్లం ఏంటో కూడా అర్థం కావట్లేదు. సో మేము ఎప్పుడన్నా లైవ్ పెట్టి మైన్క్రాఫ్ట్ సర్వర్స్ అయితే చేస్తాము, అప్పుడు మీరు రాండి ఆడండి మాతో. చెప్పేది నేను 3 ఆర్కేడ్లు కొన్నాను, నువ్వేం కొన్నావు? 3 ఆర్కేడ్లు కొన్నాను, ఒక పీసీ కొంటా ఇప్పుడు. నేను 3 ఆర్కేడ్లు కొన్నా, ఒక బాడీ గార్డ్ని కొన్నా, ఒక ఏసీ కొన్నా, అయిపోయింది. అరే బాడీ ఆర్కేడ్లు ఏమేమి కొన్నావు? గ్రీన్ డ్రీమ్ 2 కొన్నాను, మళ్ళీ అది నేను 4000 ఒకటి కొన్నా, బాడీ గార్డ్ ఒకటి కొన్నా, ఏసీని ఒకటి కొనాలి. చెప్పునైతే కొనుక్కోదు, వేస్ట్ గాడు అడు, పెద్ద చెత్త నిజంగా చెప్తున్నా అస్సలు కొనమాకండి. సో ఏసీని ఒకటి కొనేద్దాం, 1200 అంట. ఇప్పుడు మన టేబుల్స్ అయితే కొనేద్దాం అన్నమాట, గేమింగ్ కన్సోల్ వద్దులేండి, అట్లా మనకి అది కావాలి, PS5 కీబోర్డ్ ఒకటి కావాలి. సో కీబోర్డ్ బయట ఎక్కడ కొనుక్కుందాం, మౌస్ ఒకటి 500 అంట కొనేద్దాం. ఇప్పుడు మానిటర్ ఒకటి, ఏది బెస్ట్? ఇది బెస్ట్ బాగా, 3000 అంట. సో ఇప్పుడు టేబుల్ ఒకటి 2000 అంట. నా దగ్గర 1600 ఉన్నాయి కదా, సో ఇది కొన్నాం. ఇది కొనుక్కోలేమా? వావ్, సరే ఇంక ఇది కొన్నాం. డబ్బులు అయిపోయింది కదా నాకు, నా దగ్గర 3000 ఉన్నాయి. నా దగ్గర 1180 రూపాయలు ఉన్నాయిరా. సో వెళ్ళి బయట ఉంటుంది నా గైస్, బయట ఫుడ్ మర్చిపోయా మీకు ఇంకోటి చూపిస్తున్నానండి. బిట్ కాయిన్ మైనర్స్ ఉంటాయి గైస్, తెలుసా? ఏంటి గేమ్ బాగా లాగ్ అవుతుంది, బాగా బాగా. నా క్యారెక్టర్ వస్తున్నాయి, నాకు గేమ్ లాగ్ అవ్వడం పక్కన పెట్టి. సో మనం ఇవన్నీ తీసుకుని వెళ్దాం, రావడం పెడతాం, సెట్ చేయాలి బాగా. ఇప్పుడు మానిటర్ ఒకటి, గేమ్స్ కూడా కొనాలి. నువ్వు మానిటర్లు అవి కొంటే సరిపోదు. గేమ్స్ కొన్నాం బ్రో, టైం ఉంది. చైరు. సో గాయస్ గేమ్ బాగా స్ట్రగుల్ అవుతుంది, మరి ఏంటో అర్థం కావట్లేదు నాకు. సెన్సిటివ్ అయితే దానికి దీనికి పెద్ద ఏముండదు. యాడ్ బ్లాకర్ మనకు ఫస్ట్ వెరీ ప్లీజెంట్ ప్లేస్ అంట, మనకి 410 స్టార్స్ వచ్చేసినాయి అప్పుడే. కంపెనీ సిపి కొన్నానా? కొనలేదులే. ఓకే, ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఇక్కడ పాన్ షాప్ ఒకటి ఉంటుంది. పాన్ షాప్ అంటే పాన్ షాపా? ఇక్కడ పాన్ షాప్, ఇక్కడ పాన్ షాప్ లో ఉంటుంది చూడు గైస్, వాడు పాన్లు తింటున్నాడు అనమాట. అరే ఫోన్ నాకు లాగ్ అవుతుంది, గేమ్ లాగ్ అవుతుంది కదా. ఏది కుట్టు బ్రో, ఏం బ్రో అసలు ఇది తెగొస్తున్నాయి యాడ్లు. నీకు యాడ్లు అంటే రావట్లేదు కానీ లోడింగ్ అని పడుతుంది. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి లోపల పడేద్దాం. లోపల అయితే ఇక్కడ నేను 2 సెట్టింగ్స్ పెడతాను అనమాట, 2 సెటప్లు. ఇంకా షాప్ కూడా ఇంకోటి 200 తిప్పుదాం. సో మీకు ఫేస్ క్యామ్ కూడా కావాలంటే కనుక 50 సబ్స్క్రైబర్స్ చేయండి, అప్పుడు చేస్తాం. $1 ఎక్కువ వచ్చిందంటే 99 చూపించేద్దాం ఈసారి. ఇంకప్పటి నుంచి మీకు కంటిన్యూస్గా వస్తాయి అన్నమాట ఫేస్ క్యామ్ వీడియోస్. ఏంటి ఫేస్ క్యామ్ వీడియోస్ వస్తాయి. ఇప్పుడు ఇది కాదు
ఇటు సీట్ ఎక్కువ అమ్మాం గైస్, ఇదేమో నాకు కూడా తెలియదు. ఏంటిది? ఇక్కడ డాలర్ రానుండే చూడు, 20,000, 50,000, లక్ష. సో మీకు ఇంకా ఫ్రీ ఫైర్ వీడియోస్ కూడా కావాలంటే కనుక సైకిల్ కావాలి మాకు. కాకపోతే మీకు వారానికి వచ్చి ఒక వీడియో వస్తుంది గైస్ ఇంకా ఇప్పుడు, ఎందుకంటే ఇంకా మాకు టైం కుదరాలి కదా, మాకు కూడా టైం కావాలి కాబట్టి వారానికి వచ్చి ఒక వీడియో లేకపోతే 2 కానీ, ఒక వీడియో ఒక షార్ట్, అది అక్కడ చేస్తాం అన్నమాట. ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో గట్టిగా ఉంది. బిల్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. అమ్మ ఐసీ స్టోర్, రెంట్ షాప్, ఓకే. మనం ఫ్లోర్ సీలింగ్ మారుద్దాం. ఇది అసలు ఆ సెటప్ నేను చేస్తున్నా గైస్, రకరకాలుగా ఉంది. సో ఈలో పెళ్లి షాప్ తిరుగుద్ది, ఎందుకు మళ్ళీ డబ్బులు వస్తూ ఉంటాయి మధ్యన. క్లోజ్ కాదు, ఓపెన్, అది ఓపెన్ అయిపోయింది. అబ్బో తెగ అవుతుంది కదా ల్యాగ్. మరి ఏమనుకుంటున్నాము, ఇంకా మౌస్ ఒక్కటి. ఓకే, ఇక్కడ బిట్ కాయిన్స్ కొనొచ్చు, కొన్నాం. మీరు అప్పుడే కొని మాకు వద్దు, అది బిట్ కాయిన్స్ అప్పుడే వద్దు. పోలీసులు కొనుక్కోనప్పుడు కొన్నాం. అయినా నాకేం ఒక్క కస్టమర్ రావట్లేదు, ఈ దొంగడు వచ్చాడు. సో నాకైతే ఇదిగోండి, ఏడే ఫస్ట్ కస్టమరు. అబ్బాయినా? అబ్బాయిలేండి. రూమ్ టెంపరేచర్ చూద్దాం ఎట్లా ఉందో. ఇక్కడ ఎట్లా ఉంది రూమ్ టెంపరేచరు? 25% ఉంది. ఓ 21.1 ఉంది కోల్డ్ ఇక్కడ. అబ్బో బాగానే ఉంది, ఏం పర్లా, ఆడుకోండి గైస్. మనం మనిషిని చంపేద్దాం బేస్ బాల్ బ్యాట్ తీసుకుని. వద్దొద్దురే, బిల్స్ పడతాయి, అన్ఫేర్ అటాక్ బిల్ పడుద్ది, వద్దు. ఊరికి వెళ్ళాలేను గైస్. ఏ తాత హాయ్, అది ఇంటి పైకి చూసిండ్రు ఇద్దరు. అరే నేను ఈ మోడల్ ఉంచుంటాను. చూడు ఏ బాడీ గడి చూడు, నా చూడు. హలో లేడీ హాయ్. ఏసీ ఆర్డర్ పెట్టి ఇక్కడ హాయ్. హలో లేడీ. ఏ ఎక్కడికి నువ్వు ఆడకూడదు. నువ్వు పీసీది. అరే నా పీసీలో ఫస్ట్ కూర్చున్న అమ్మాయిరా. నాకు కూడా సేమ్. ఏంటి ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? నేను అంత కాస్ట్ పెట్టా అంత పెద్ద పీసీ కొంటుంటే నువ్వు ఇచ్చే ఎక్స్ప్రెషన్ అదే బాట్. ఏం ఆడుతుంది ఇప్పుడు తెలుసా గైస్? అసలు గేమ్ ఆడుతుందా లేకపోతే కోడింగ్ రాస్తుందా ఏంటి అర్థం కావట్లేదు. వర్షిత్ నాకు ఇక్కడ ఒక్కళ్ళు రావట్లేదురా. ఇంకా ఓపెన్ చేయకుండా ఏంటి అంత పెద్ద? అరే 5 స్టార్ రేటింగ్ ఉన్న పీసీ కొంటుంటే ఈ అమ్మాయి ఏడుస్తుందిరా దరిద్రంగా ఉందని. నువ్వు డబ్బులు కట్టబో మామూలు ఉండదు నీకు. అది డబ్బులు కట్టిద్దా వెళ్ళిపోద్దా? కట్టకుండా కనుక వెళ్ళిపో, నువ్వు బేస్బాల్ బయట ఇచ్చి పడుతుంది. వర్షిత్ ఈ అమ్మాయి ఆడుతుందిరా, పీసీ లాగేయమంటావా చేత్తో? వెళ్ళిపోద్దిరా అప్పుడు. పోనీ పోతే పోనీ. ఇదిగో నీకు ఏసీ పెట్టించా, నువ్వు కనుక సరిగ్గా పని చేయలేదు అనుకో, అదే బేస్బాల్ బాల్ తెచ్చి నేను నెక్కి బాగా. ఓకే అరే 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 రూమ్ టెంపరేచర్ రా అది సారీ. ఇంకో ఏసీ పెడతాం లోపల, అదే అర్థం కావట్లా, వేడిగా ఉన్నట్టుంది లోపల. ఇక్కడ ఇంకా వాడికి ఏసీ అవసరం. ఇక్కడ ఇంకా ఖచ్చితంగా ఉండాలి. తాత వెళ్ళిపోతున్నాడు. ఏం నచ్చలేదా తాత నీకు? అంత కష్టపడి కేసు కట్టించే తాత నేను. ఏంటా నీకు ఏసీ కావాలా? నువ్వు కనుక కరెక్ట్గా పని చేయలేదు అనుకో, బేస్బాల్ బయట ఇచ్చి నిన్ను కూడా కొడతా. బాక్స్ ఇంకా గైస్ మీకు ఇంకా ఏమన్నా మంచి మంచి గేమ్స్ తెలిసి కనుక చెప్పండి, ఒకవేళ ట్రై చేస్తుంది తీసుకునేదానికి. ఎందుకంటే ఈ అమ్మాయి వస్తున్నారా, డబ్బులు కట్టిద్దా కట్టదా? లేకపోతే అయిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళు గట్ట కట్టుకుపోతారు. 20 degrees కట్టింది 630 రూపాయలు కట్టిందిరా. నాకు 200 కట్టారు ఎవరో ఇప్పుడు వచ్చి. అరే అబ్బా ఏమన్నా పడింది అసలు, ఏమన్నా రండ్రా. అరే ఏంద్రా, ఏంటి ఎవరు రావట్లేదా నీ కేసు? రావట్లా, అదే కదా దేవుడా. మామూలు కాక కొంతమందిని పంపి. ఐ లవ్ దీస్ రెట్రో గేమ్స్. అమ్మ థ్యాంక్స్ వచ్చా, ఎవడో వచ్చాడు మీ వల్ల. సో ఏసీ ఒకటి ఇక్కడ పెట్టించాను, ఆడండి రా. ఏంట్రా ఏం కోపం వస్తుందండి? ఏంట్రా? అరే దొంగ వచ్చింది మా
అరే సో మీకు బిట్ కాయిన్స్ ఎక్కడ ఉంటాయి చూపించిన టైం అయ్యింది కదా అప్పుడు చూపిస్తానండి. టైం ఇంకెంత ఉంది 19 అయింది అంటే 20 కల్లా మనం మూసుకోవాలి రైట్. 24కి వెళ్దాంలే. 21కి ముయ్యాలా 21కి. అంతేలే. ఈ బ్యానర్ తీసుకెళ్ళి బయట పెడదాం గేమర్. మచ్చా నువ్వు చెప్పావని చెప్పి వస్తున్నారు రా కొంతమంది ఇప్పుడు ఓ అంట ఈ అమ్మాయి ఎవరు. ఓ మై గాడ్. అదే అంటది గాల్లో కొడుతుంది. సో ఈ అమ్మాయి మళ్ళీ ఎవరు వచ్చింది ఓ అని అరే ఏంట్రా కోపం వస్తున్నారేంట్రా నాకు అర్థం కాదు. భయపడతానా చేతిలో బ్యాట్ చూడు ఎట్లా ఉండదు. ఐ మీన్ ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా మామూలుగా రాక్ పేజ్ చేసుకుని. నేను ఆర్కేడ్లో గేమ్ ఆడుతున్నాను. పట్టుకోండి ఆడు అంతే ఆడుతా ఉండు. మైన్ క్రాఫ్ట్ ఆడుతున్నా లోపల. నువ్వు ఆ గేమ్ గాల్లో కూడా ఆడుతున్నావు వీళ్ళందరూ. పీసీని ఎవరు తీసుకోవట్లేదురా. ఆర్కేడ్స్ బాగా ఆడుతున్నారు కాబట్టి ఇంకో 2 ఆర్కేడ్లు కొనేద్దాం. నాకు ఆర్కేడ్స్ తెలుసా నీకు అదే. వీళ్ళందరి కంప్యూటర్ కంటే నా కంప్యూటరే బాగుందిరా నీట్గా క్యూట్గా. నేను డబ్బులు కట్టారా వీళ్ళు ఇది ఇవ్వమని రేటింగ్ ఇవ్వమని వాళ్ళు రేటింగ్ ఇవ్వట్లా. నాకు రేటింగ్ ఇవ్వకపోయినా పర్లా ఎందుకంటే తెలుసా నా డబ్బులు కట్టి వెళ్ళిపోదు చాలు. డబ్బులు ఎందుకు కడుతున్నా రేటింగ్ వస్తారంట అందుకని చెప్పి నేను డబ్బులు కడుతున్నా 166 కట్టాడు ఎవడో పోయిన డబ్బులు మళ్ళీ 3.18 ఇచ్చారా నాకు రేటింగ్ నా కొట్టుకి. ఇక్కడ కొంచెం వార్మ్ ఉంది ఇక్కడ కొంచెం ఉంది ఇక్కడ ఇంకా నిజానికి ఎంత ఇచ్చారు రేటింగ్ షాప్కి. అరే దొంగ కొడతా ఇది నా షాపు వచ్చావనుకో జాలీలో ఏమి ఉండవు మాకు కొట్టేయడా అది అప్పుడైనా కానీ కొట్టేద్దాం. ఓ మామిడి కాట్లేస్తుందా చచ్చేలాగా ఉన్నాడు వీడు. సో నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి వచ్చిచ్చు డబ్బులు ఎంత ఉన్నాయి? నా దగ్గర 911 ఉన్నాయి. నా దగ్గర ఎంత ఉన్నాయి చెప్పి నవ్వుదురా. 187 రూపాయలు ఉన్నాయి. అరే మొత్తం ఖర్చు పెట్టేశాను 4000 పెట్టి పీజీ కొన్నాను రా. ఇప్పుడు నా దగ్గర 57 ఉన్నాయి. ఆడెవడో అక్కడ వెళ్ళి ఆర్కేడ్లో కూర్చుంటే ఒక 21 అయింది మూసేద్దామా. కొంచెం వాడెవడో పాపం సాడ్గా ఉన్నాడు వాడు ఆడుతున్నాడు ఇప్పుడు. ఈ లోపు నువ్వు ఆడు నేను వెళ్ళి మా వాళ్ళకి బిట్ కాయిన్స్ ఎక్కడ ఉంటాయో చూపిస్తాను. ఏం లేదులేండి. సో బిట్ కాయిన్స్ ఎక్కడ ఉంటాయండి గైస్ ఈజీగా వెళ్ళిపోండి. తెలీదు ఇటు పబ్బు ఉంటుంది ఇటు వెళ్ళకూడదు మనం అసలు అట్లాంటివి చూడకూడదు. సో ఇటు వెళ్ళాలి ఇటు వెళ్ళిపోయి ఇక్కడ మెట్లు ఉంటాయి చూడండి మెట్లు దగ్గరికి వెళ్ళి ఇటు తిరిగితే ఉంటాడు ఇక్కడే ఒక కరీబు ఇక్కడ ఉన్నాడు చూడండి ఏంట్రా హౌ అంటే ఇటు పేరు. సో దీని ప్రైస్ ఒక్కటి 680 రూపాయలు బిట్ కాయిన్ మైనర్. దీన్ని పెట్టుకుంటే మనకి మంచి ప్రాఫిట్ వస్తుంది. మీరు ఎప్పుడన్నా చెప్తున్నాను పోలీసులు కొనుక్కోండి. మీరు కనుక పెడితే పోలీసుని కొనేసుకోండి ఓకేనా. నేనైతే షాప్ మూస్తాను కొనుక్కోవడానికి వెళ్తున్నా. ఇంకా మామిడి నిద్ర వస్తుంది ఆకలి కూడా బాగా వేస్తుంది. మీ సౌండ్ వినిపిస్తున్నాడు కొత్త అడుపు వినిపిస్తున్నాను. ఏసీ ఉండాలా ఇక్కడ ఏసీ ఉండాలా చూడొస్తాడు పోస్టర్ గైస్ అరవట్లేదు గైస్ కొడుకో ఇంకా రేపొద్దు. సో గేమ్ అయితే సేవ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్ రేపు పొద్దున వచ్చింది. సో వీడియోకి లైక్ చేసుకోండి ఓకేనా. ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ఏం కొడుకుందాం ఓకే ఫస్ట్ ఏం కొడుకుందాం డోర్ కూడా వేయాలి నేను మళ్ళీ కమ్యూనిటీ పెడతారు. సో గైస్ ఇదైతే ఇంక పడుకుంటాడు అన్నమాట. సో సెకండ్ రోజు అన్నమాట ఇది ఇంక పడుకొని వేసాడు. మళ్ళీ ఫ్రిడ్జ్ అరే మళ్ళీ ఎందుకు మొత్తం ఎందుకు తెరుస్తున్నావు ఆ పిచ్చెక్కింది అంటారు మీకు. ఇక్కడ డోనెట్ ఉంది డోనెట్ ఒకటి తిందాం ఫుల్ అయిపోయింది ఇంకా. సో డే 2 మన షాప్కి ఓకే గేమ్ సేవ్డ్ అండ్ డే 2 ఇవాళ ఎండ్ చేద్దామా ఓకే. ఒక నిమిషం నేను మామూలుగా అసలు ఇదంతా ఏంటో చూపిస్తాను. అసలు పైకి వెళ్తే ఏముంటుందో కూడా తెలియదు కదా ఎవరికి అట్లా ఉంటుంది. పైకి వెళ్తే ఒక చెప్పులు ఉంటాయి అన్నమాట. చెప్పులు మనం వేసుకోలేము ఎందుకంటే అవి రావన్నమాట. ఏది ఎక్కడ ఉంటే అయిపోయింది అవి మనం వేసుకోవడానికి రావు జస్ట్ షో కోసం పెట్టాడు భూముడు. ఓకే ఈ పూల కూడా నేర్చుకోమోదాం రేపు ఎప్పుడోకప్పుడు.
నాది ఎన్నో స్టేరు, రెండో స్టేరా మూడోదా? రెండే. రెండోది ఇవ్వండి ఇక్కడ మళ్ళీ మా షాప్ ఒకసారి చూపిస్తాను, చూపించేసి ఇంకేంటి చేద్దాం గైస్. షాప్ ఓపెన్ చేసే వాళ్ళే బిట్కాయిన్ మైన్ కూడా మనం తీసేసుకుందాం, ఓకేనా? నేను తీసుకోలేనయ్యా, ఎందుకంటే 187 రూపాయలు ఇచ్చారా? ఏంటిది ఇది గేమింగ్ కన్సోల్ పెట్టాడు, హెడ్ ఫోన్స్ పెట్టాడు. హెడ్ ఫోన్స్ ఎవడు కావాలి? మౌస్ పెట్టాడు 299. ఎందుకురా నాకు? ఏంటిది పెట్టాడు, సిపియూలో పెట్టాడు. అరే ఫ్యాన్ ఏదో నిన్న పెట్టుంటే నేను తీసుకునేవాడిని కదా. చెప్తా నిన్న కదా కానీ చూడుతుంది నేను, మళ్ళీ ఈ రోజు కల్లా నిండిపోయిందండి. సరే నేను ఆఫ్లైన్లో మొత్తం వచ్చేసి నెక్స్ట్ ఎపిసోడ్లో మొత్తం క్లీన్గా చేస్తానండి. సరే సేవాట్ వీడియో అయితే అంతే. సో హోప్ యూ గైస్ లైక్ ఇట్. ఇంకా చాలా చేయాలని కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అండ్ లైక్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే. అండ్ కంటెంట్ వస్తుంది ఇంకా, అది మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి, ఓకే? సో బాయ్ గైస్, సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వన్.